నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క రగడ ఇరు రాష్ట్రాలు ఇప్పుడల్లా ఆగేట్టుగా లేదు. అసలు ఈ రగడ ఏంది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు బాబు గారి ప్రాజెక్టు, డ్రీమ్ ప్రాజెక్టుగా మనకైతే తెలుస్తున్నటువంటి విషయం. అసలు దీంట్లో అంత ఇంపార్టెన్స్ ఏముంది అనేది మనం కూలంకషంగా అనేక మార్లు ప్రయత్నం చేసామండి. 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి, దాన్ని ఆపుదాము, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి బాబు గారి యొక్క డ్రీము. కానీ అటు తెలంగాణలో రాజకీయ రగడ రాజుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో బీజేపీ ఇన్వాల్వ్ అవడం. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి వార్త ఏంటంటే, ఒక నిన్నగాక మొన్నండి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా పబ్లిక్లో ఏంటంటే ఆయన ఏదో టీడీపీ సింపథైజర్గా అనిపిస్తూ ఉంటారు. ఆయన కూడా బాబు గారికి ఎదురుగా మాట్లాడినట్టు అనిపించింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమన్నాడంటే, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఈ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో, లేదా కృష్ణా జిల్లా అక్కడ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. రాయలసీమ తీసుకెళ్లాలంటే ఇట్లా ఏదో ఓవర్ ల్యాప్ చేసి వేరే సైడ్ నుంచి తీసుకురావాలా. ఓవరాల్ ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, ఇది అనవసరము, అధికారులందరూ ఇన్వాల్వ్ అవ్వాలా, ఇలా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు దీని పరిస్థితి ఏందండి? అసలు ఖచ్చితంగా అండి, ఇది గత కొన్ని రోజుల నుంచి రాజకీయ రగడకి అయితే రావడం జరిగింది. పోలవరం బనకచెర్ల అనుసంధానం, మరి ప్రధానంగా గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానము ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి సిడబ్ల్యూసి ముందర ప్రతిపాదన ఉంచడం జరిగింది. ఓకే, మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తున్నాయి గణాంకాలు? 2022లో 4210 టీఎంసీలు సముద్రంలోకి కలిశాయి అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. 1986లో 3000 టీఎంసీలు సముద్రంలోకి కలిశాయి అని చెప్పేసి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఈ గణాంకాలు ఒకవైపు చెప్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, కాంగ్రెస్ ఏమంటుంది, మరి అన్నీ ఒకసారి మనం చెప్పిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారు దాంట్లో వివరాల్లోకి వెళ్దాం. మరి నిజంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రాలకు లేనటువంటి అవకాశము తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ట్రాప్లో పడి దీన్ని రాజకీయ రగడగా మార్చుకుంటారా, లేదు రెండు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తారా? ఎందుకంటే 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి కూడా 11 సంవత్సరాలైనటువంటి నేపథ్యంలో గోదావరి నీళ్ళు మీరు ఎన్ని టీఎంసీలు వాడుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 1.5 ఎకరాల సాగు భూమి ఉంది. మరి 1.5 ఎకరాలకు ఎన్ని టీఎంసీలు నీళ్లు సరిపోతాయి అని మనం లెక్క వేసుకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ గణాంకాల ఆధారంగా మరి ఒక టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాలు సాగు చేయవచ్చు. మరి 1.5 ఎకరాలు అంటే 1000 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయి. ఓకే, మరి ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 11 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నారు, ఎన్ని నీళ్లు వాడుకోగలిగారు అనే గణాంకాలు మొదటగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బియ్యము, ధాన్యము దేశంలోనే మొదటి ప్లేస్లో ఉంది. ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం. ఓకే, అంటే మీరు నీళ్లు వాడుకోకముందే, అంటే గోదావరి నీళ్లు తీసుకోకముందే వాగులు, వంకల కింద పండించినటువంటి భూము ఏదైతే సాగు భూమి ఉందో ఆ భూమి ద్వారా ఈరోజు దేశంలోనే మొదటి స్థానంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. అంటే ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇక పాయింట్ నెంబర్ 2 మనం ఏం చెప్తున్నామంటే, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గోదావరి నీళ్లు మేము 1000 టీఎంసీలు, 1000 కాదు, ఎంతవరకు వాడుకుంటావు వాడుకో, 1500 టీఎంసీల నీళ్ళు కూడా వాడుకో, కానీ అది నిల్వ చేసేటువంటి కెపాసిటీ ముందు ప్రాజెక్టులు ఉన్నాయా లేదా అని ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ట్రాప్లో పడ్డారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. లేదు, ఈ ట్రాప్ను ఛేదించి, ఈ రాజకీయ కుట్రలు ఛేదించి 2 తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం చేద్దాము అనే ఆలోచన మీకు ఉండి ఉంటే కలిసి రండి. 3000 టీఎంసీలు నీళ్ళండి, 1500 టీఎంసీలు వాడుకోండి. ఈరోజు గోదావరి నీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గట్టిగా లాగితే ఎన్ని లాగుతుందండి? 200 టీఎంసీలు లాగగలుగుతారా? అవునండి. మీరు కూడా ఎగిరెగిరి తీసుకున్నా కూడా 200 టీఎంసీలు నీళ్ళు లాగగలుగుతారా? లాగిన ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటారు? ప్రాజెక్టులు లేవు. ఈరోజు కృష్ణా బేసిన్లో, అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆయకట్టు పెరిగి, పైన రాష్ట్రం కర్ణాటకలో ఆయకట్టు పెరిగి ఈరోజు కృష్ణా నీళ్ళు కిందికి రావడం అనేది చాలా కష్టమైనటువంటి పని.
ఒకసారి వరద 30 రోజులు కొనసాగుతుంది, ఒకసారి వరద 15 రోజులే వస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఏమన్నారు కేసీఆర్ గారు, రోజా గారి ఇంటికి వచ్చినప్పుడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తాము, గోదావరి జలాలు ఎక్కువగా ఉన్నాయి, అవి వాడుకుందామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. అవునండి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారంటే బీఆర్ఎస్ ట్రాప్లో మీరు కూడా పడ్డారు. ఇప్పుడు ఏపీకి సంబంధించిన మంత్రి పార్థసారథి గారు కూడా ఓపెన్గా చెప్పారు, మీరు ఎంత నిల్వ చేసుకోగలితే అంత నిల్వ చేసుకోండి, మిగిలిన జలాలు మాత్రమే మేము వాడుకుంటామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎస్, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల అధినేతలు రాజకీయం చేస్తూనే ఉంటారు. మరి ఒక్కసారి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన మాటలకు మనం వెళ్ళినట్లయితే ఏం చెప్పారు? కొంతమంది ఆయన చెప్పిన దాంట్లో కూడా కరెక్టే అనే అభిప్రాయం మీమాంస ఉంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా 2 ఆరోపణలు చేశాడు. ఒకవేళ మెగా కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాజెక్ట్ ఇస్తే పోలవరం బనకచెర్ల అనుసంధానం ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు అంతా ఆయనకే కాంట్రాక్ట్ ఇవ్వకూడదు. ఓకే. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో జరిగింది కాబట్టి అది జరగదు అనే గ్యారెంటీ మనకి ఏంటి? అలాంటి పునరావృత్తి. ఎందుకంటే ఇది ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలని ప్రాథమిక అంచనా వేశారు. ఇది కాస్త 1,50,000 కోట్ల వరకు తీసుకొని పోతారు. ఇది జరిగే తంతే. ఎందుకంటే పరిహారం ఇంత అవుతుందని, ఈ కాంప్లికేషన్స్ ఇంత అని, మరి ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల అంచనా అని చెప్పేసి ఏదో ఒక రకంగా అది 1,00,000 కోట్లు దాటిచ్చేస్తారు. ఓకే. మరి మరొక కాళేశ్వరం కాకూడదు అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు అభివర్ణిస్తూనే ఈరోజు పోలవరం కాలువకు సమాంతరంగా మీరు పోలవరం అంటే ఇంకో కాలువ నిర్మించి కృష్ణా బేసిన్లోకి తెస్తే విజయవాడకు వరద ముప్పు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వరద ఎక్కువైనప్పుడు కృష్ణా పరియుగ ప్రాంతంలో ఈ సీజన్లోనే 3 సార్లు గేట్ ఎత్తారు. ఓకే. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తే వానలు రావు, వర్షాలు రావు అని చెప్పేసి అన్నటువంటి వారికి ఈ సంవత్సరం చంపబెట్టి పెట్టింది. ఎందుకంటే ఒకటే సీజన్లోనే అన్ని డ్యాములు 3 సార్లు గేట్లు ఎత్తినటువంటి దాఖలాలు, అన్ని గేట్లు నేను చెప్తా ఉండేది నాగార్జున సాగర్ ఉన్నటువంటి అన్ని గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఉన్నటువంటి అన్ని గేట్లు, ప్రకాశం బ్యారేజ్కు ఉన్నటువంటి అన్ని గేట్లు ఒకే సీజన్లో 3 సార్లు ఎత్తినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు, కానీ ఈసారి జరిగింది. మరి అటువంటప్పుడు విజయవాడకు బుడమేరు వరద ఏదైతే వచ్చిందో అలాంటివి రిపీట్ అవుతాయి అని చెప్పేసి ఆయన చేశారు. ఎస్, దాంట్లో ఒక మీమాంస ఉంది. ఓకే. దానికి ఆయన సలహా చెప్తూ కృష్ణా బేసిన్లోకి తీసుకురాకోకుండా బైపాస్ చేసి మీరు రాయలసీమకు తీసుకుని వెళ్ళండి, ఎటువంటి అభ్యంతరం లేదు, రాయలసీమను సస్యశ్యామలం చేయండి. మరి ఆల్రెడీ గాలేరు నగరి, తెలుగంగ, హంద్రీనీవా ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ కాలువలు వెడల్పు చేయకనే ఈరోజు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా 110 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోగలుగుతారు, ఆ నీళ్లు రాయలసీమకు లిఫ్ట్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉన్నటువంటి అంటే నాకున్నటువంటి ఆయనకి చెప్పేంత స్థాయి నాకు లేకపోయినప్పటికీ నాది కూడా ఒక డౌట్ వచ్చింది. నాకు కూడా ఒక డౌట్ ఏంటండి అది? శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్లో నీటి గొడవలు ఎప్పటికి తేలుతాయి? ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారమే, మీ ప్లాన్ ప్రకారమే వెళితే గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కానీ 2024 ఎలక్షన్లో కానీ శ్రీశైలం ప్రాజెక్టు మీద నాగార్జున సాగర్ మీద పోలీసులను పెట్టి కొట్టుకున్న మాట వాస్తవమా కాదా? వాస్తవం. ఎన్నాళ్ళకు తెగుతుంది ఈ పంచాయతీ? మరి ఈ పంచాయతీ లేకోకుండా శ్రీశైలం నీళ్లు ముందు మాదిరిగానే వాటా టీఎంసీలని నీళ్లు తీసుకొని రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు మీద కానీ నాగార్జున సాగర్ మీద కూడా ఆధారపడుకోకుండా పోలవరం టు ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురాగలిగితే నథింగ్ బట్ బనకచెర్ల నేను చెప్తా ఉండేది. ఓకే. బనకచెర్లకు నీళ్లు తీసుకొని పోతే బనకచెర్ల నుంచి రాయలసీమకు నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. అంటిల్ లాస్ట్ ఎకరా వరకు నీళ్ళు ఇచ్చే సాగునీరు, తాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమము రాయలసీమలో అంటే వేసవి కాలంలోనే నీటి బెడద ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం 110 టీఎంసీలో 70 టీఎంసీలు. ఇంకొక కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశారండి ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి పోలవరం నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా అంటే బేసిన్లోకి తెచ్చారు. మరి దాని దామాష ప్రకారం చూసుకున్నా కూడా ఈరోజు 80 టీఎంసీల నీళ్లు కృష్ణా బేసిన్లోకి తెస్తే 35 టీఎంసీల నీళ్లు తెలంగాణకు కూడా కేటాయిస్తారు. సంతోషమే కదా, 2 తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయి కదా. ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ విషయం నీటి కేటాయింపులు ఎన్నాళ్ళకు తెగుతుంది?
దీన్ని రాజకీయ వివాదంగా మారుస్తున్నారు రాజకీయ నేతలు. నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము కాబట్టే ఆ నీళ్ళు అనేటువంటి అంశాన్ని రాజకీయంగా మలుచుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి ఈ శ్రీశైలము నాగార్జున సాగర్ పంచాయతీ తెగిపోతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి మధ్య ఏ గొడవలు ఉండవు. రెండు తెలుగు రాష్ట్రాలు ఈరోజు గోదావరి నీళ్లు తీసుకోండి, శ్రీరామ్ సాగర్ ద్వారా తీసుకోండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా లాగండి. మీరు ఎంత లాగుతారో 200 టీఎంసీలు తీసుకోండి. నో అబ్జెక్షన్ అని చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా. సస్యశ్యామలం చేయండి. తెలంగాణ రాష్ట్రం 1.5 ఎకరాలు సాగు భూమి ఉంది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వండి. ఒక్కో టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు చేయవచ్చు. ఓకే, లాగండి. రాయలసీమకు 200 టీఎంసీలు తీసుకుపోతారు, తెలంగాణకు లాగండి. ఎవరొద్దన్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్, తెలంగాణకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణలో అన్ని ఎత్తిపోతల పథకాలు పెట్టుకోవాలి. ఓకే, అన్ని లిఫ్ట్ చేయాల్సిందేదే. ఎందుకంటే తెలంగాణ భూభాగము గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి భూభాగం కాదు. గ్రావిటీ నథింగ్ బట్ నీరు పల్ల మెరుగు అనే సామెత ఉంటుంది కదా. మరి నీరు అనేది డౌన్గానే ప్రవహిస్తుంది కాబట్టి ఈ డౌన్గా ఎటువంటి ఎత్తిపోతలు పంపులు పెట్టేసి లిఫ్ట్ చేయకోకుండా అదంతకు అది నీళ్లు వచ్చేదాన్ని గ్రావిటీ అంటారు. ఓకే, మరి ఆ గ్రావిటీ ఇచ్చేటువంటి నీళ్ళ భూభాగము తెలంగాణలో లేదు. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే అంటిల్ శ్రీశైలం ప్రాజెక్టు వరకు గ్రావిటీతో నీళ్ళు ఇవ్వవచ్చు. సో శ్రీశైలం నుంచి బనకచర్ల నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేయాలన్నా కూడా రాయలసీమ దౌర్భాగ్యం ఏంటంటే రాయలసీమకు కూడా అన్ని ఎత్తిపోతల పథకాలే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణ అవిభక్త ఆంధ్రప్రదేశ్కి 6 ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి రాయలసీమకు మీరు అన్యాయం చేకూరుస్తారు అని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ససేమిరా రాయలసీమ పోరుబాట మీరు తట్టుకోలేరు. ఎవరైనా సరే, అది ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీ అధినేత అయినా రాయలసీమకు నీళ్లు రాకోకుండా చేయాలనే కుట్రలు పన్నాగాలు ఎవరు చేసినా సరే మా పోరుబాటను మీరు తట్టుకోలేరు. గత చరిత్ర చూసుకొని మాట్లాడండి. ఎవరైనా సరే మా ఉద్యమాల తాలూకా నష్టాలు మీరు భరించలేరు. మీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు ఇక్కడ ఎవరా భయపడరు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారైనా, ఇప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా, ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా అంతా రాయలసీమకు చెందినటువంటి వారే. ఈరోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేశారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవాడికి ఆ కష్టం విలువ తెలుస్తుంది అన్నట్టు రాయలసీమలో నీటి బెడద, నీళ్ళ విలువ అనేది మా రాయలసీమ ప్రజలకు తెలుసు. ఒక కాలువలో నీళ్లు పారుతున్నా, నీళ్లు వదిలినా, లేకపోతే ప్రాజెక్టుల ద్వారా వేరే నదుల్లోకి నీళ్లు కలుస్తూ ఉన్నా నీటికి పూజలు చేసేటువంటి చరిత్ర మాది. అటువంటి రాయలసీమకు అన్యాయం చేయాలనుకుంటే అదే కాలువల్లో నీళ్లు పారించినటువంటి కాలువలకి ఏ విధంగా అయితే ముక్కుతామో నీటికి రక్తంతో కూడా తిలకం దిద్దుతామనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి తిలకాలు దిద్దించుకోకుండా నీళ్ళు ఇస్తేటువంటి ఆలోచన ఏదైనా ఉంది, లేదు మాకు కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి, ఇంకా రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయంటే డిపిఆర్లు తీసుకొని రండి. అంతేగాని ఎక్కేస్తాం తొక్కేస్తామంటే మా రాయలసీమకు తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు ఎక్కడము తొక్కడము అనేది. సో రాయలసీమ ప్రజలకు అన్యాయం చేకూర్చే ఆలోచన ఎవరికైనా కలలో కూడా వచ్చినా కూడా ఇది మీకు ప్రమాదమే అని చెప్పేసి నేను చెప్తాను. ఇక్కడ ప్రధానంగా ఒక చిన్న డౌట్ అండి. ఫైనల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు నవయుగాకి కాంట్రాక్ట్ అంటూ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చి మేఘా కృష్ణారెడ్డికి అప్పచెప్పడం జరిగింది బాబు గారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కానీ, ఎటువంటి డౌట్స్ కానీ, లేదా పబ్లిక్ డొమైన్లో బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఎటువంటిది చేయాల? ఎస్ అండి, ఇక్కడ 2 అంశాలు చెప్పచ్చు. ఓకే, 1 కమ్యూనిటీ, ఓకే, 2 రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనే కదా, అది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు కదా. మరి నేను చేయలేని పని ఆయన చేస్తున్నాడు, సైలెంట్గా ఉంటే పోయా, నాకు చేత కాలే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అనవసరంగా కిలికి పెద్ద ఎందుకు మనము గెలికి రాయలసీమ ప్రజల్లో కూడా ఓట్ బ్యాంకును పోగొట్టుకోవడము అనే ఆలోచన. మొదటిది మేఘా కృష్ణారెడ్డి. ఓకే, నాకు తెలిసి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 జాబితాలో తీసుకుంటే నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లోనే, సెకండ్ ప్లేస్లోనే ఉంటాడు మేఘా కృష్ణారెడ్డి గారు ధనవంతుల జాబితాలో. నాకు తెలిసి టాప్ 10 లిస్ట్ తీస్తే రీసెంట్ కానీ ఈ మధ్య కానీ ఇచ్చిందండి. టాప్ 10 జాబితాలో 8 మంది రెడ్లు, 8 మంది. సంతోషం, నేను దీనికి గర్వపడుతున్నా. ఎవరైనా సరే ఏ కమ్యూనిటీ వాళ్ళైనా మన తెలుగు వాళ్ళు ముందుండాలని చెప్తున్నా. మరి 1, 2 ప్లేస్లో ఉన్నటువంటి మేఘా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి మనోడే కదా.
పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకు చేతకాని పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, మన రాయలసీమకు నీళ్ళు ఇస్తున్నారు, మంచి ఆలోచనే అని చెప్పేసి కూడా కామగుండొచ్చు. సో నవయుగకి ఇచ్చినప్పుడు ఎందుకు ఎగులారంటే కమ్యూనిటీ కాదు. ఓకే, అక్కడ కమ్యూనిటీ తెలిసిందేది కదా నవయుగ ఎవరిది అనేది. గతం నుంచే చూస్తున్నాము. గత 5 ఏళ్లలో కమ్మ అనే పదం నామస్మరణ లేకోకుండా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేత కావట్లేదు అనేది ఆయనే చెప్పుకున్నాడు. సో కమ్మ అనే పదం ఈరోజు అన్ని పార్టీలను బతికిస్తూ ఉంది. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఒక కమ్మ అనే పదమే బతికిస్తూ ఉంది ఆయా రాజకీయ పార్టీలు అనేది వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు కాదు ఇది. సో కులం అనేది ముఖ్యం కాదు, ప్రాంతం అనేది ముఖ్యము, ప్రాంత అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి మరొకసారి చెప్తూ, సో రాయలసీమకు అన్యాయం చేయొద్దండి. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దాన్ని మేము అధిగమిస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఓకే అండి, ధన్యవాదాలండి. నమస్తే.